ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరం ఉంటామో అంత గౌరవం. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. నీ ఆలోచనలు నీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి, కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించు, ప్రశాంతంగా జీవించు. గెలుపు అనే గడపను తొక్కిన వాళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని చిరునామా అడిగినవారే. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడండి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడండి. ఆకులు రాలాక చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. దేవుడు కనబడితే దండం పెట్టినా పెట్టకపోయినా, లేనోడు కనబడితే అన్నం పెట్టండి. నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మన దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎవడో ఎగతాళి చేశాడని నీ లైఫ్ అంతటితో ఆగిపోకూడదు. మంచి వ్యక్తిగా జీవిస్తే మరణం వచ్చే వరకు జీవిస్తాం. మంచి వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. నీకు పరిచయం లేని మనిషికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. ధనవంతులు అందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందంగా ఉండలేరు. నువ్వు ఏమిటో నిరూపించేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి కూడా లోకువే. మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెలో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. మరణం వస్తే వ్యక్తిని ఒక్కసారి చంపుతుంది, కానీ మనసులో బాధ ఉంటే మాత్రం ప్రతిక్షణం చంపుతూనే ఉంటుంది. నీవు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే నీ గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడండి, భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. నీ స్థాయిని చూసి నిన్ను గౌరవించే వారికంటే నీ మనసును చూసి నిన్ను ప్రేమించేవారే నిజమైన ఆప్తులు. మీకు కావలసిన దానికోసం పోరాడనప్పుడు మీకు దక్కని దాని గురించి బాధపడకండి. నీవు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడు, ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది. విలువలేని మనుషులకు మనం ఎంత విలువ ఇచ్చినా చివరకు మన విలువ పోతుంది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం మీ విజయానికి మిమ్మల్ని మరింత దూరం చేస్తుంది. మీరు ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. ఉపయోగం లేని డబ్బు, శాంతి లేని సుఖం, మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మన కోపం చేతల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. మన ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉండాలి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. మీ కలల్ని మీరే నిజం చేసుకోవాలి, కానీ ఎవరో వచ్చి మీ కలల్ని నిజం చెయ్యరు. నీవు ఒకరికి మేలు చేస్తే ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు నీకు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆడపిల్ల లేని ఇండ్లు, చందమామ లేని ఆకాశం ఒకటే. ఓపిక పట్టేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఒకసారి ఓపిక పట్టి చూడు, నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది. మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా? మనసు చంపుకొని బ్రతకడం. మీపై గౌరవం మీ మెడలోని బంగారం చూసి కాదు, మీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది. జాలిగుణము గల వాళ్ళకి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గల వాళ్ళకి సుఖములు ఎక్కువ. మీరు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే అవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. ఒకరికి మాట ఇవ్వడానికి తొందరపడకండి, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకండి. కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు నీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదినగండం, నూరేండ్ల ఆయుష్ లాంటిదే. శత్రువులు ఎక్కడో ఉండరు, నీ చుట్టే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరికి చెప్పుకుంటూ తిరిగేవాళ్లే నీ శత్రువులు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి
ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యమనుకున్నవాడు గుణవంతుడు అవుతాడు. ఎదుటివారితో పోటీపడే తత్వం ఉండాలి కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. నువ్వేమిటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. మీరు కొన్ని చోట్ల తగ్గండి, మీ ప్రాధాన్యత పెరుగుతుంది. అన్ని చోట్ల తగ్గకండి, మీ విలువ తగ్గిపోతుంది. కష్టపడి బ్రతికేవాడు లైఫ్లో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు, మనసు ముక్కలవ్వడానికి ఒక్క మాట చాలు. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదు, నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండానే దేనినైనా నాశనం చేస్తుంది. గెలిచినప్పుడు గర్వపడటం, ఓడినప్పుడు బాధపడటం, ఈ రెండూ నిరాశకు కారణాలు. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి, ఒంటరిగా మిగిలిపోతారు. నీవు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది. చిన్నప్పుడు బట్టలు మురికిగా, మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా, మనసు మురికిగా ఉంటుంది. సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేవు. ఈజీగా వచ్చింది ఏదైనా దాని విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. మీకు మర్యాద దొరకని చోట ఎక్కువసేపు ఉండకండి. ఒకరు బాగుపడితే చూడాలని వాడు తాను బాగుపడ్డా సంతోషపడలేడు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. ఎంతటి ధనవంతుడు అయినా చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం ధనం మాత్రమే మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదని. చెప్పులేసుకొని గుడిలోకి వెళ్లడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్లడం రెండూ ఒక్కటే. మనల్ని అర్థం చేసుకునేవారికి మన రూపంతో పనిలేదు, మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో పనిలేదు. కొన్ని గాయాలకు జ్ఞాపకశక్తి ఎక్కువ, మానవు మరచిపోనియవు. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. సమస్య మీదైనప్పుడు సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇతరుల వద్ద కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మనం మార్చలేని గతం గురించి ఆలోచించకుండా బంగారు భవిష్యత్తు గురించి శ్రమించాలి. ఎవడో ఎగతాళి చేశాడని నీ లైఫ్ అంతటితో ఆగిపోకూడదు. నీవు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడు. ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.